నమస్కారం. జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాత్రి పొద్దుపోయాక పరిస్థితుల్లో కొంత మార్పు. డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడిన పాక్. డ్రోన్ల క్షిపణుల్ని విజయవంతంగా అడ్డుకున్న మన సైన్యం. భారతదేశ సైనికులను మన కంటికి రెప్పలా కాపాడుకుందాం. సైనికులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పూజలు చేసిన ఎంపీ అరవింద్. జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్న పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ వృద్ధాశ్రమం. మాతృ దినోత్సవం సందర్భంగా సదానంద రెడ్డి ట్రస్టుపై కేసీ జీటీపీఎల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారత త్రివిధ దళాల సైన్యానికి మనోధైర్యం ప్రసాదించాలి. దత్త ఆలయంలో పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష ప్రవేశం కోసం అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశాం. సిపి సాయి చైతన్య. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం. పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగరంతో పాటు జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవాలు. ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తులు. ఆపదలో ఆదుకొని మానవత్వాన్ని చాటి చెప్పిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారినట్టే చల్లారి మళ్లీ వేడందుకున్నాయి. అమెరికా మరికొన్ని దేశాల దౌత్యంతో 2 దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ స్థాయిలో 2 దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. అయితే కాసేపటికే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది. సరిహద్దుల్లోని పలు ప్రాంతాలపై డ్రోన్లు ప్రయోగించింది. మన సైన్యం వాటిని సమర్థంగా నిలువరించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. 2 దేశాలు శాంతికి అంగీకరించాయని అంతకుముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భూతల, గగనతల, సాగర జలాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలు 2 దేశాలు నిలిపివేస్తాయి. దీనికి పాకిస్తాన్ బేషరతుగా అంగీకరించిందని మిస్రీ తెలిపారు. 2 దేశాల డీజీఎంఓలు శనివారం సాయంత్రం 3 గంటల 35 నిమిషాల సమయంలో వేరుగా మాట్లాడుకున్నారు. 2 వైపులా అన్ని రకాల సైనిక కార్యకలాపాలకు నిలిపివేయాలని నిర్ణయించారు. మళ్లీ వారు 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుపుతారని వివరించారు. భారతదేశ సైనికులను మన కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మనందరిదని ఎంపీ అరవింద్ కొనియాడారు. భారతదేశం మరియు పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సందర్భంగా భారతదేశ సైనికులు 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతూ మరియు త్రివిధ దళాలు అందులో పనిచేసే సైనికులు వారి యొక్క కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర వదిలేసి దేశ భద్రత కోసం పోరాడుతున్న సైనికులకు మరియు త్రివిధ దళాలకు ఆయురారోగ్యాలు, ధైర్య సాహసాలు ప్రసాదించాలని ఈరోజు సారంగాపూర్ హనుమాన్ దేవాలయంలో వారి యొక్క క్షేమం కోరుతూ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని, మన సైనికులకు ఎల్లవేళలా కాపాడాలని, భారతదేశం పాకిస్తాన్పై విజయం సాధించాలని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో అర్బన్ మండల అధ్యక్షుడు మరియు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం సైతం దేశం కోసం हम सब देश के लिए कार्यक्रम में इसके अंतर्गत हम लोग आए. కన్నవారు పట్టించుకొని వృద్ధులకు తానున్నానంటూ 2006 జనవరి 28న 2 కోట్లతో విశాలమైన ప్రాంతంలో అంకాపూర్ గ్రామ ప్రాంతంలో పొద్దుటూరి సదానంద రెడ్డి వృద్ధాశ్రమం నిర్మించారు. పొద్దుటూరి సదానంద రెడ్డి ఆశ్రమంపై ప్రత్యేక కథనం. అయితే 2007 సంవత్సరంలో ఒకరు ఈ వృద్ధాశ్రమంలో ఆశ్రమం పొందటానికి వచ్చినట్లు అక్కడి వారు చెప్పారు. ఒకరితో ప్రారంభమైన ఆ వృద్ధాశ్రమం 50 మంది వృద్ధులతో ప్రస్తుతం వారి లాలన పాలన కొనసాగుతూ వస్తుంది. అయితే కొద్ది రోజులు వృద్ధుల బాగోగులు స్వతహాగా ఆయన చూసుకుంటున్నప్పటికీ ఆ తర్వాత రాజమండ్రికి చెందిన మేర్ల రాంబాబు, శాంత అనే వారికి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమం పొందుతున్న వృద్ధులకు వారి బాగోగులు చూడటానికి ట్రస్ట్ వృద్ధాశ్రమం బాధ్యతలను మొత్తం అప్పటి నుండి సదానంద రెడ్డి వారి చేతుల్లోకి అప్పగించారు. ఇక అప్పటి నుండి ఎలాంటి చెడు పేరు రాకుండా ఇక్కడ ఉన్న వారికి కడుపు నిండా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంతో పాటు ఉదయం సాయంత్రం వేళల్లో టీ, కాఫీ, పాలు అందిస్తూ వస్తున్నారు. అయితే ఈ ట్రస్ట్ వృద్ధాశ్రమం ఆదరణ చూసి జిల్లా నుండే కాకుండా హైదరాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుండి కూడా వృద్ధులు ఆశ్రమం పొందటానికి వస్తూ ఉంటారు. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అయితేనే తమ
వారు సంతోషంగా ఉంటారని భావించి ఇక్కడ నమ్మకంతో అప్పచెప్పి వెళ్తుంటారని ఇక్కడ నిర్వాహకులు శాంతమ్మ చెప్పారు. అయితే ఆరోగ్యపరంగా ఇక్కడున్న వృద్ధులకు వారానికి ఒక్కసారి ఆర్మూర్ నుండి రిటైర్డ్ డాక్టర్ వెంకట్ గౌడ్ వచ్చి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కరించి ఆ ఆరోగ్య సమస్యలకు కావలసిన టాబ్లెట్లను ఉచితంగా అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా భీమల్ నుండి కూడా ఒక డాక్టర్ బస్వంత్ రెడ్డి అనే ప్రభుత్వ డాక్టర్ నెల రోజులకు ఒకసారి హెల్త్ క్యాంపు నిర్వహించి వృద్ధులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో పరీక్షించి అందుకు కావలసిన మందులు టాబ్లెట్లు అందిస్తూ వెళ్తుంటారు. అదే నమ్మకంతో శాంతమ్మపై నమ్మకంతో పూర్తి బాధ్యతలు వారిపైనే సదానంద్ రెడ్డి అప్పచెప్పి తాను వేరే వ్యాపార పనులకు ఇతర పనులు చూసుకుంటూ అప్పుడప్పుడు వృద్ధాశ్రమానికి వచ్చి ఎలా జరుగుతుంది ఎలా కొనసాగుతుంది. అయితే విధి విషత్తు తండ్రి లాంటి సదానందరెడ్డి గత కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారని అప్పటి నుండి ఆశ్రమ బాధ్యతలు మేనేజర్తో పాటు వృద్ధులకు ఎలాంటి లోటు లేకుండా తానే చూస్తూ వస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఆయన ఈ లోకంలో లేకున్నా ఆయన ఆత్మ ఈ వృద్ధాశ్రమం చుట్టే తిరుగుతూ ఉంటుందని ఆమె తెలిపారు. అయితే ఇక్కడున్న వృద్ధులకు మనశ్శాంతి కోసం ఆశ్రమ ఆవరణలో సదానందరెడ్డి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారని ఎవరైనా వృద్ధులు బాధతో ఉంటే ఆలయానికి వెళ్లి దేవుడితో తమ బాధను వెళ్ళగక్కుంటారని వారు చెప్పారు. ప్రతిరోజు ఒక పప్పు ఒక కూరగాయ ఖచ్చితంగా ఒక పచ్చడి ఉంటుందని అన్నారు. అయితే వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల ఆలన పాలన చూసుకునేందుకు 10 మంది వర్కర్లు పనిచేస్తూ ఉంటారని వారు చెప్పారు. అయితే వృద్ధాశ్రమంలో ఎవరైనా ఉండటానికి ఇష్టపడితే ఆశ్రమ మేనేజర్ గడ్డం రాజన్న నెంబర్ 9849845668 నెంబర్కు సంప్రదిస్తే ఆశ్రమంలో చేర్చుటకు వీలు పడుతుందని ఆశ్రమాన్ని నడిపించే శాంతమ్మ చెప్పారు. ఇక్కడ ఏంటంటే అందరికి వృద్ధాశ్రమంలో నేను వర్క్ చేస్తాం. ఇట్లా అందరినీ ఇట్లా పేదవాళ్ళను చూసుకోవడం చేయడం అనేది మాదొక వర్క్ అన్నట్టు. మా మీద సార్ ఉంటాడు, సార్ తీసుకొచ్చి పెడతాడు మమ్మల్ని. పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో భారత త్రివిధ దళాల సైన్యానికి మనోధైర్యం ప్రసాదించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మల్లారం దత్తగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యుద్ధంలో భారత సైన్యానికి భారత భూభాగానికి దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు దగ్గరలో ఉన్న మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని అన్నారు. కాశ్మీర్లో పహల్గామ్ ఘటన తర్వాత ప్రతి భారతీయునిలో మరిగిన రక్తానికి ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పడానికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి యుక్తులకు నిదర్శనమన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారత చర్యను భరించలేక భారతదేశంపైన మన పౌరులపైన దాడులకు పాల్పడటాన్ని భారత్ త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని మళ్లీ భారత్పై దాడులు చేయటం పాకిస్తాన్ వంకర బుద్ధి ప్రపంచ దేశాలకు స్పష్టమయ్యిందన్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ భారత్ పైనే దాడి చేసే శత్రు దేశాలకు భారత్ సైన్యం తగిన బుద్ధి చెప్తుందని అన్నారు. ఒక్క బాంబు వేస్తే సర్వనాశనం అయిపోతుంది ఆ స్టేటు. కానీ వాళ్ళు మనల్ని ప్రేరేపిస్తున్నారు. కానీ మనకు ఒక్క గొప్ప వ్యక్తి మనకు తారసపడ్డాడు, ఒక ఋషి అనొచ్చాయన్ని. ఆ ఋషి పేరే మోడీ అంటారు. ఎందుకంటే ధర్మం కోసం మీరు అనుకోవచ్చు, అయ్యా గుళ్ళో ఈ రాజకీయాలేంటి అని మాట్లాడద్దు. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష ప్రవేశం కోసం జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు 16 పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. కావున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ అండర్ సెక్షన్ 163 BNSS అమల్లో ఉంటుందని తెలియజేశారు. అండర్ సెక్షన్ 163 BNSS ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమ్మిగూడరాదు. నిషేధిత వస్తువులలో పరీక్ష కేంద్రాలకు వద్ద తిరగవద్దు. అన్ని పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని అన్ని జీరాక్స్ సెంటర్లను 13/5/2025 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేయాలి. పై నిషేధిత ఉత్తర్వులు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. డొంకేశ్వర్ మండలంలోని పలు గ్రామాలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు.
డొంకేశ్వర్ మండలంలోని అన్నారం సిర్పూర్ గ్రామంలోని రైతు ధాన్యాలను పర్యవేక్షణ చేశారు. అలాగే గోదావరికేని తీరంలో నల్లమట్టి తరలిస్తున్న టిప్పర్ల నుండి నల్లమట్టిని పరిశీలించారు. అదేవిధంగా అన్నారం మాజీ సర్పంచ్ మంగళవారం పోషణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అందుకు గాను ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సుధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ 8 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశామని, ట్రాన్స్పోర్ట్లకు ఇబ్బంది అవుతుందని అన్నారు. మన భూములు అన్ని గతంలో పశువుల ఎరువులతో భూమి సాగు చేసే వాళ్ళమని, ఇప్పుడు ఆ పశువుల ఎరువులు లేక ఇప్పుడు ఏదైనా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మట్టి ఉందో అది మంచి మట్టి కాబట్టి రైతులు సిర్పూర్ నుండి కమ్మర్పల్లి వరకు నల్ల మట్టిని తీసుకెళ్తున్నారు. కలెక్టర్ కి అధికారులకు ఎవరు ప్రాబ్లం చేయవద్దని ఆయన తెలిపారు. అదే విధంగా టిప్పర్ వాళ్లకు మట్టి కింద పడకుండా తీసుకెళ్లాలని, వీలైనంత వరకు పక్కకు చెక్కలు పెట్టుకోవాలని ఆయన తెలిపారు. మట్టి రోడ్డు మీద పడితే బైకులు స్కిడ్ అయి పడే అవకాశం ఉందని, అందుకు టిప్పర్ డ్రైవర్లు జాగ్రత్త వహించాలన్నారు. డొంకేశ్వర్ గ్రామంలోని నిఖాల్పూర్ వెళ్లే దారిలో డిఫ్లు కెనాల్ మీద వేసిన బ్రిడ్జి పనులు ఆఫీసర్లు ఆ సమస్యను పరిష్కరించాలని ఆయన తెలిపారు. రైతులు కొన్ని చోట్ల వడ్ల సంచులు నింపలేదని, సంచులను ఎవరితోనైనా నింపించి త్వరగా తరలించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాహర్ బిన్ హమ్దాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమేష్ రెడ్డి, భరద్వాజ్, బాపురావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ బోనస్ ఇచ్చిన తర్వాత కొద్దిగా మనకిప్పటికీ 8 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసినాం. రైతుల దగ్గర కొన్నాం. గోదాములు సరిపోతలేవు, ప్లస్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఇబ్బంది అవుతూ ఉన్నాయి. కాబట్టి నందిపేట్, డొంకేశ్వర్ సైడ్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ముందునే చెప్పాము. ఆఫీసర్లకు అవన్నీ లిఫ్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని ఏదైతే ప్యాడ్ చేసినామో ఆపదలో ఆదుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హైదరాబాద్ నుండి నిజామాబాద్ వస్తుండగా చంద్రాయన్పల్లి వద్ద గుర్తు తెలియని వారికి యాక్సిడెంట్ కావడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గమనించి వెంటనే అంబులెన్స్ పిలిపించి ప్రమాదం జరిగిన వ్యక్తికి చికిత్స కోసం ఆసుపత్రికి పంపించడం జరిగింది. వినాయక్ నగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ 3వ రోజు ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, నిత్య హోమం, శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తూ ప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన హోమం నిర్వహిస్తూ ఈ రోజున పూర్ణాహుతిలో ముగించుకొని అనంతరం స్వామివారి కళ్యాణం ఆలయ కమిటీ భక్త బృందం ఘనంగా నిర్వహించారు. ఎదుర్కోళ్ల కార్యక్రమం వేద పండితుల మంత్రాచరణ మధ్య ఘనంగా కళ్యాణం నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని వారు తెలిపారు. వినాయక్ నగర్ కాలనీలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండటం మా అదృష్టంగా భావిస్తూ ఈ కళ్యాణంలో పాల్గొనేందుకు ఎంతో పుణ్యఫలం అయ్యామని తెలిపారు. ఈ కళ్యాణంలో మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపైన ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో పాటు అందరూ సుభిక్షంగా ఉండాలని వారు స్వామివారిని కోరుకున్నారు. ప్రతిష్ఠితులైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా తేదీ 9/5/2025 నుంచి ప్రారంభమై 11/5/2025 వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ తారీఖు సాయంత్రం స్వామివారి ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ప్రారంభించుకొని 10వ తారీఖు ప్రొద్దున స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు భక్తులందరి చేత అర్చన. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శ్రీ పాపేశ్వర ఆలయం అభిషేకం, అర్చన, హారతి పూజలు చేసిన బీజేపీ నాయకులు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ పాపేశ్వర ఆలయంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు బాసర మండల బీజేపీ నాయకులు అందరూ కలిసి శివాలయంలో అభిషేకం, అర్చన, హారతి పూజలు నిర్వహించడం జరిగింది. పాపేశ్వర ఆలయంలో భారత సైన్యం పాకిస్తాన్ పైన జరుపుతున్న యుద్ధం విజయవంతం కావాలని ఆ పరమశివుణ్ణి పూజించడం జరిగింది. భారత సైనికులకు ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని, వారి వెంట పరమశివుడు ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలని కోరిన బీజేపీ మండల అధ్యక్షులు పుట్నాల సాయినాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బాసర మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ విజయవంతం చేసినందుకు డాక్టర్ దేవిదాస్ ప్యానెల్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
నగరంలోని పద్మశాలి సంఘం ఎన్నికల కోసం నేడు మార్కండేయ మందిరం కళ్యాణ మండపంలో డాక్టర్ దేవదాస్ ప్యానెల్ సభ్యులు నామినేషన్ వేయడం జరిగింది. డాక్టర్ దేవిదాస్ ప్యానెల్ సభ్యులకు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ అర్సపల్లి 30వ తరఫా అధ్యక్షులు అన్నందాస్ ప్రవీణ్ ప్రచార కార్యదర్శి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అధ్యక్ష పదవి అభ్యర్థిగా గుజ్జేటి వెంకట నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా గెంట్యాల వెంకట నర్సయ్య, కోశాధికారిగా అభ్యర్థిగా అల్లె నాగభూషణం నామినేషన్లు వేయటం జరిగింది. తాజా మాజీ అధ్యక్షులు గుజ్జేటి లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేసిన పనులు మార్కండేయ మందిరం పద్మశాలి కుల బాంధవులు తెలిసిన విషయమే. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పద్మశాలి హాస్టల్ ఎన్నికలు ఇప్పటి వరకు జరగలేవు. మేం గెలిచిన 1 నెలలోనే పద్మశాలి హాస్టల్ ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు. డాక్టర్ దేవిదాస్ ప్యానెల్ విజయవంతంతో గెలిపించాలని కోరారు. అలాగే ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కుల బాంధవుల సోదరులకు, పెద్దలు అందరికీ, అక్క రాజేశ్వరక్క గారికి, లక్ష్మక్క గారికి, మా కార్యవర్గానికి అందరికీ, యాదగిరి సార్ గారికి, హనుమన్లు గారికి, రాపల్లి గుర్చన సార్ గారికి అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ, ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన నూతన దుకాణ సముదాయం మరియు సువిధ ఆశ్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సొంత ఇల్లు లేకుండా కిరాయి ఇళ్లలో నివసించే ఆర్యవైశ్య కుటుంబాలలో ఎవరైనా చనిపోతే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంత్యక్రియల నుండి దశదిన కర్మ వరకు ఉచితంగా సువిధ ఆశ్రమంలో ఆశ్రమం కల్పించడం జరుగుతుందని అన్నారు. నూతన దుకాణ సముదాయానికి మరింత సువిధ ఆశ్రమం నిర్మాణానికి సహకరించిన ఆర్యవైశ్య పెద్దలను అభినందించారు. ఆర్యవైశ్యులు హిందూ ధర్మ రక్షణ సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయంగా కూడా ఎదగాలని వారు ఆకాంక్షించారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ భారత సైన్యానికి మనోధైర్యాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, నిత్య పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు కొండ వీరేశం గుప్తా, సంపత్ కుమార్ గుప్తా, కాపర్తి వెంకటేష్ గుప్తా, మామిడి రాజేందర్ గుప్తా, దొంతుల రాజప్రతాప్, ఇల్లందుల ప్రభాకర్, ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పురోహితులు మరియు సర్వ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ, నరసింహస్వామి జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, మహా అన్నదాన కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, భక్తులు తదితరులు ఉన్నారు. స్వామివారికి ఫల పంచామృతాలు, పుష్పాలు, పండ్లు అనేవి తీసుకొని వచ్చారు. స్వామివారికి చక్కగా వెండి కిరీటాలు అన్నీ కూడా నూతన వస్త్రాలు సమర్పణ చేయడం జరిగింది, అలంకరించడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంకాలము 4 గంటలకు నవగ్రహ పూజ, సుదర్శన చక్ర పూజ, యజ్ఞ కార్యక్రమము, తదుపరి తొట్ల కార్యక్రమం కూడా ఉంటుంది. తదుపరి సాయంకాలం 7 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి నవనాథపుర గ్రామ ప్రజలందరూ కూడా ఉచిత వేసవి శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి రమేష్ అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత వేసవి క్లాసులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి రమేష్ అన్నారు. విద్యార్థులు ఎండలో తిరగకుండా, ఫోన్లకు అట్రాక్ట్ కాకుండా ఉచిత వేసవి శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని, ఈ రోజున 60 నుంచి 70 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన అన్నారు. ఉచితంగా ఈ నెల 24 వరకు ఉచిత క్లాసులు నిర్వహించబడతాయని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు బ్రహ్మకుమారి రేణుక ఆధ్వర్యంలో మెడిటేషన్, యోగా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ చిన్నారెడ్డి, సిఆర్పి రవికుమార్, మెడిటేషన్ ఇన్స్పెక్టర్ బ్రహ్మకుమారి రేణుక, శ్రీనివాస్, వివిధ రకాల అధ్యాపకులు, బాలబాలికలు తదితరులు ఉన్నారు. ఓం శాంతి. చిల్డ్రన్స్ క్యాంప్లో భాగంగా 10th మే నుండి ఆరంభమైనటువంటి ఈ కార్యక్రమంలో మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుపుతూ, కాన్సన్ట్రేషన్ టిప్స్ని, అలాగే వీళ్ళకి ఫిజికల్ యోగా, ఎడ్యుకేషన్లో ఎలా స్వయాన్ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ని, మైండ్ ప్రశాంతంగా ఎలా పెట్టుకోవాలి, ఎథిక్స్ని నేర్పిస్తూ, పిల్లల్లో ముఖ్యంగా చదువుతో పాటు సంస్కారం అంటే ఏంటి, పిల్లలకి కావాల్సినటువంటి చిన్నప్పటి నుండి ఉండాలి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.
ఆలయంలో గల హుండీని కట్టర్తో కట్ చేసి హుండీలోని నగదును దోచుకెళ్లారు. హుండీలో దాదాపు 12,000 రూపాయల వరకు నగదు, బంగారం, వెండి, ఇతర కానుకలు హుండీలో ఉండవచ్చని ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయంలో గతంలో ఇదే మాదిరిగా పలుమార్లు దొంగతనాలు జరిగాయి. ఈసారి కూడా పాత నేరస్తులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. దొంగలు ఆలయం ప్రధాన ద్వారంపై ఉన్న గోడ సహాయంతో లోపలికి చేరుకుని ఈ దొంగతనానికి పాల్పడుతున్నట్లు ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఆలయ ఈవో నాయకం రాయలు ఈ విషయమై ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పోలీసులు ఆలయానికి వచ్చి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 1వ డివిజన్ ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు గంగ నర్సయ్య కుమారుని వివాహ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ఖానాపూర్ మాజీ సర్పంచ్ గంగాధర్, కాలూరు మాజీ సర్పంచ్ అగ్గు భోజన, ఏఎంసీ డైరెక్టర్ రాజలింగం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో హరిచరణ్ మార్వాడి స్కూల్ కేల్ మహోత్సవ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలో హరిచరణ్ మార్వాడి స్కూల్లో కేల్ మహోత్సవ పోటీలు ఘనంగా ప్రారంభించారు. మహేశ్వరి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులైన జూగల్ కిషోర్ జవహర్ వారి కరములచే కేల్ మహోత్సవ పోటీల్లో ప్రారంభించడం జరిగింది. ఇందులో పోటీ చేయబడ్డ పోటీలో క్రికెట్, క్యారమ్, చెస్, షటిల్ పోటీలు నిర్వహించబడ్డాయి. క్యారమ్, చెస్ పోటీలు మహిళలు పాల్గొని ఇందులో వారికి సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. పురుషులకు చైతన్యం ఈ పోటీల్లో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. క్రికెట్ పోటీల్లో ఇందులో యువకులు పాల్గొని 2 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించబడతాయని వారు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి విన్నర్గా మొదటి బహుమతి, 2వ బహుమతి ఉంటుందని వారు తెలిపారు. ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించబడతాయని, ఇందులో పాల్గొనవచ్చని, పోటీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేశాయని, ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక ఆటలోనైనా ప్రతిభ కనబరుస్తారని పావంజి శారద గోవింద్, జవహర్ గోవింద్, మాలు రాజగోపాల్, పాంగ్ మోహిత్, బజాజ్ గోపాల్, మున్నదాత తదితరులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. करते हुए जो सरहद पर हमारे सैनिक डटे हुए हैं उनको सैल्यूट करता हूं. आप तालियों से उनका उत्साहवर्धन करें. आज के समारोह एवं माहेश्वरी युवा संगठन के अध्यक्ष श्री गोविंद जी झंवर, मेरे साथ मंच पर आसीन विशेष अतिथि श्री पवन जी साड़ा, संगठन के उपाध्यक्ष श्री गोविंद जी मालू. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. రాజ్ న్యూస్ ఛానల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిష్టాత్మకమైన విసా హెల్త్ ఎక్స్ పురస్కారం సత్కరించారు. వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న వైద్యులకు రాజ్ న్యూస్ ఛానల్ విసా హెల్త్ ఎక్స్ పేరిట పురస్కారాలు ప్రదానం చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ విష్ణు సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించి రాజ్ న్యూస్ ఆయనను విసా హెల్త్ ఎక్స్ పురస్కారానికి ఎంపిక చేసింది. హైదరాబాద్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విసా హెల్త్ ఎక్స్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్కలు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు పురస్కారాన్ని అందజేసి అభినందించారు. రాజ్ న్యూస్ అందజేసిన విసా హెల్త్ ఎక్స్ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. బాల్కొండ మండలంలో సమ్మర్ క్యాంపు 2వ రోజు ఆహ్లాదకరంగా జరిగింది. 2వ రోజు సమ్మర్ క్యాంపులో భాగంగా 2వ రోజు శిక్షణ శిబిరంలో విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ మరియు యోగా, ధ్యానము, ప్రాణాయామం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. ప్రతిరోజు విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఈ రోజు సుమారు 94 మంది విద్యార్థులు హాజరయ్యారని, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ అశోక్ రాజేందర్, కంప్యూటర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ మాస్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ మే 20న దేశవ్యాప్త జరిగే సార్వత్రిక సమ్మెలో విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు.
అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులకు మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయి. 8 గంటల పనిని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమదోపిడికి గురిచేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికోద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుంది. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికోద్యమం దెబ్బతీయడానికి రాజకీయ ప్రయోజనాలను వాడుకోవడం ప్రయత్నిస్తుంది. కావున కార్మిక ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతి పౌరుడు కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జాదవ్, మురళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 29 చట్టాలను కుదిస్తూ 4 కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కమిటీగా కోరుతున్నాను. ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం త్యాగాలతో కూడుకున్న పని గంటలోనూ 12 గంటలు తేవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది, పని గంటలను తగ్గించాలని, అదేవిధంగా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక వర్గంతో కలిసి ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే పెన్షన్ని కాపాడుకోగలుగుతామని ఇన్సూరెన్స్ ఉద్యోగులు జాతీయ నాయకులు జి తిరుపతయ్య అన్నారు. ఆదివారం ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్లో జరిగిన సదస్సుకు ఆయన ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. పెన్షన్ను కాలరాయడానికి ప్రభుత్వాలు ఈపీఎస్ పెన్షన్ అని, న్యూ పెన్షన్ స్కీమ్ అని, యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అని, కొత్త పెన్షనర్లు, పాత పెన్షన్లు అంటూ వర్గీకరించి పెన్షన్ ఎగవేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పుడు డిఏ ప్రమాదంలో పడింది. 2% ఉన్న పెన్షనర్లు ఖర్చులు బాగా పెరిగాయని, తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయని, సలహాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. వాటిని అమలు పరిచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తుందని చెప్పారు. అకాల వర్షానికి అతలాకుతలమైన చెందూరు మోస్రా వర్ణి మండలంలో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల పాటు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి వర్ణి మండలంలోని చందూర్, మోస్రా వర్ణి మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సుమారు 6 గంటల పాటు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో శ్రీనగర్ శివారులో భారీ వృక్షం రోడ్డుపై పడిపోయింది. రోడ్డు మధ్యలో చెట్టు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు, ప్రయాణికులు రోడ్డు మధ్యలో ఉన్న చెట్టును తొలగించడంతో రాకపోకలకు వీలు కలిగింది. ఎస్కేఎం జిల్లా కమిటీ సమావేశం కంజర భూమయ్య అధ్యక్షతన ఎన్ఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్ జిల్లా ఇన్ఛార్జి ప్రభాకర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి గతంలో 3 నల్ల చట్టాలను తీసుకువచ్చి ఆదాని, అంబానీలకు అప్పచెప్పాలని చూసింది. ఈ విధానాలకు నిరసనగా రైతులు విరోచిత రహితంగా 16 నెలలు ఢిల్లీ సరిహద్దులు అనే రూపాల్లో నిరసనలు నిర్వహించడం జరిగింది. ఈ ఉద్యమానికి తలవంచి నరేంద్ర మోడీ సంధి చేసుకుని నల్ల చట్టాలను రద్దు చేస్తున్నానని చెప్పి పార్లమెంటు సాక్షిగా ఉద్యమకారులతో చర్చలు జరిపి రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఉద్యమకారుల డిమాండ్లను ఒప్పుకొని వాటిని నేటికి అమలు చేయకపోవటం సిగ్గుచేటు. మరియు నేడు దొంగచాటుగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతో మార్కెట్ వ్యవస్థను ఆదాని లాంటి పెట్టుబడిదారులకు అప్పగించడానికి కుట్రలు చేస్తున్నాడు. కనుక ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు 20వ తారీఖు నాడు జరిగే సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఎస్కేఎం నిర్ణయించుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం జిల్లా నాయకులు రాజన్న, గంగాధర్, బాబన్న, సురేష్, బొంబాయి గంగన్న తదితరులు పాల్గొన్నారు. 20వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేటు శక్తుల బారి నుండి రక్షించుకోవడానికి ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగానే గ్రామీణ బంద్కు పిలుపునిచ్చింది. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో ఒకటి ప్రధానంగా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, మోడీ వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి 2 ఆదాయం తెచ్చిపెడతానని, అట్లాగే రైతాంగ ఆత్మహత్యలు నివారణ చర్యలు చేపడతానని
హామీ ఇచ్చి ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఓం శాంతి బ్రహ్మకుమారిస్ కామారెడ్డి శాఖ ఈరోజు సమ్మర్ చిల్డ్రన్ క్యాంపును నిర్వహించారు. 7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల పిల్లలు 70 మంది ఈరోజు పాల్గొనడం జరిగింది. షీ టీమ్ నుంచి వచ్చిన సెల్ఫ్ ప్రొడక్షన్ గురించి వివరించడం జరిగింది. జీవితంలో విజయం ఎలా పొందాలో విషయాలు తెలుసుకోవటం జరిగింది. మెడిటేషన్ ఫస్ట్ స్టెప్ తెలుసుకోవటం జరిగింది. సూర్య నమస్కారాలు చేసుకోవడం తెలిసింది. ఇలా పలు అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. నిర్వాహకులు రాజయోగిని బ్రహ్మకుమారి జయదీదీజీ మరియు బృందంజీ కె గంగా, బి లలిత, బి డికే సంతోషి తదితరులు బస్వాపురం నుంచి వచ్చి అవగాహన పొందారు. పాకిస్తాన్ దుష్ట శక్తుల్ని తరిమికొట్టేలా భారత సైన్యానికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుతూ బైన్సా పట్టణంలోని గట్టు మైసమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పెటల్ పూజలు చేశారు. అమ్మవారికి హారతి చేసి శక్తిని ఇవ్వాలని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్రమూకలను భారత సైన్యం మట్టి కరిపించి మన సైనిక శక్తి సత్తా ప్రపంచానికి చాటామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్కు 2 మహిళలు నాయకత్వం వహించడం, వారి ఆధ్వర్యంలో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో శత్రుదేశం తోక ముడవాల్సి వచ్చిందన్నారు. భారత సైన్యం ధాటికి తట్టుకోలేక ప్రపంచ దేశాలకు శరణు వేడుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు వచ్చిందన్నారు. ఇకనైనా గుంటనక్క బుద్ధులు పాకిస్తాన్ మార్చుకోవాలని హెచ్చరించారు. మరో 2 రోజులు యుద్ధం చేపడితే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోయేదన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ మిస్సైల్స్, డ్రోన్స్ విసిరినప్పుడు చాకచక్యంతో భారత సైన్యం వాటిని పేల్చివేసి మన ఆధునిక టెక్నాలజీ సత్తా చాటడం జరిగిందన్నారు. సైన్యం తెగింపు యుద్ధంలో వ్యూహాన్ని చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోయేదంటే మన సైన్యం గర్వకారణంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేష్, పిఎస్సిఎస్ డైరెక్టర్ వడ్నం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట లింగారం, నాయకులు రావుల పోషెట్టి, తుమ్మెల్ల దత్తాత్రి, రాజు, బండారి దిలీప్, పండిత్ రావు, కాసనూర్ల ప్రవీణ్, గోపాల్, కొర్వ శ్రీను తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల నుంచి మన పహల్గాంలో జరిగిన ఘటన ఒకటి కింద 26 మంది ఏదైతే దానం చేసిన జరిగింది టెర్రరిస్టులు, ఆ టెర్రరిస్టులకు అపోజ్గా మన భారత్ సేన సింధూర్ ప్రాంతంలో ఒక 2 మహిళలే, ఒక ముస్లిం మహిళ, ఒక సిక్ మహిళ, 2 మహిళలు మేనేజ్మెంట్తో 25 నిమిషంలో టెర్రరిస్టులది 9 ఏదైతే టెంట్లు ఉన్నాయి అవి సర్వనాశనం చేసిన ఘనత ఇలా మా భారతీయులది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అందాల పోటీలా అతివలను అవహేళన వ్యాపారం చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని నిరసన తెలిపే నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా పి రమ మాట్లాడుతూ రాష్ట్రంలో 6 గ్యారంటీలతో ప్రజలు ముందుకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి అందాల పోటీలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక పక్క నిరుద్యోగం, యువతకు మత్తుకు బానిస అయ్యి మహిళలపై దాడులు చేయటం, రైతాంగ సమస్యలు, కూలీల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ సమయంలో 200 కోట్లు వెచ్చించి అందాల పోటీలు పెట్టడం సిగ్గుచేటని ఆమె అన్నారు. ఉద్యోగ సంఘాల వారి సమస్యలు చెప్పుకుంటే నన్ను కోసినా నా దగ్గర ₹1 లేదు అన్న రేవంత్ రెడ్డి ఈ పోటీలు నిర్వహించడానికి డబ్బు ఎక్కడిది అని ఆమె ప్రశ్నించారు. మహిళ శరీర భాగాలను కొలతలు కొలిచి అందం నిర్ణయించడం మహిళలను అగౌరవపరచడమే అని ఆమె అన్నారు. మహిళలను ఆట బొమ్మగా చూస్తూ మగవాడి కోసమే మహిళ పుట్టింది అని ప్రచారం ప్రభుత్వమే చేయటం సిగ్గుచేటని ఆమె అన్నారు. నిన్న హైదరాబాద్లో అందాల పోటీలను రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న ప్రగతిశీల మహిళా సంఘం POW నాయకులను అరెస్టు చేయడం ఆమె ఖండించారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దర్పల్లి సిరికొండ సరిహద్దుల్లో ఉన్న గిరిధారి కుంజ్ హరే కృష్ణ ఆశ్రమంలో చంద్రదాస్ ప్రభుజీ రచించిన అభిమన్యు పుస్తక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అభిమన్యుడి వీరత్వం, మహాభారత యుద్ధంలో అతని పాత్రను, గుణగణాలను, వీరత్వాన్ని తెలియజేయపరచడానికి అభిమన్యు గ్రంథాన్ని కృష్ణ ఆశ్రమంలో ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి సిరికొండ సరిహద్దుల్లో ఉన్న గిరిధారి కుంజ్ హరే కృష్ణ ఆశ్రమంలో శ్రీమన్ గౌరవ్ చంద్రదాస ప్రభుజీ రచించిన అభిమన్యు పుస్తక ఆవిష్కరణ ఘనంగా ఆవిష్కరించారు. గతంలో శ్రీ లీలా భక్తి వేదాంత ప్రభు పాదస్వామి ఆంగ్లంలో రచించిన గ్రంథములలో 8 గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.
భక్తుల ఉపయోగాలు, ఏకాదశి మహత్యం, తులసి, కృష్ణ ప్రేయసి, జీవన సత్యములు, అర్జున ద్వాపర యుగం యోధుడు మొదలగు గ్రంథములు ప్రియ రచన చేశారు. అలాగే అభిమన్యుడు వీరత్వం, మహాభారత యుద్ధంలో అతని పాత్రను, గుణగణాలు, వీరత్వాన్ని తెలియజేయపరచడానికి అభిమన్యు గ్రంథాన్ని రచించిన నేడు ఆవిష్కరించారు. గౌరవ్ చంద్రదాస ఈ పుస్తకం గురించి చక్కగా వివరించారు. అనంతరం భక్తులు రచయితను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మరియు ఇతర జిల్లాల నుండి భక్తులు పాల్గొన్నారు. సో వెళ్ళినప్పుడు మడుగండి తెలుసు కదా, ఒక చిన్న వెళ్ళేటప్పుడు దానికి అక్కడ కొంచెం బురదలాగుంది, అక్కడ ఒక పాదం ముద్ర. ఎప్పుడైతే మనం బురదలో వెళ్తే వెళ్ళిన ఆవు ముద్ర ఉంటుంది కదా, ఒక ముద్ర కనిపించింది, ఒక పాదము కనిపించింది. అది చూసింది. గొర్రెపిల్లనేనా? ఓకే అనుకుంది గట్టిగానండి అంటే దాని అర్థమైంది. సో ఇది ఇప్పుడు నాకు భయం అనిపిస్తుంది కదా, ఏదో జంతువు వచ్చిందని తీసుకుంటాను అని ఎవరు అనుకున్నారు? సో వాళ్ళకు చూడండి, ఇది ఈ పాదాన్ని రక్షణ తీసుకున్నాను, అది మిమ్మల్ని. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మున్నూరు కాపు ఆధ్వర్యంలో పోచమ్మ పండుగ బోనాలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి 2 ఏళ్లకోసారి గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం ఉదయం నుంచి గ్రామంలో పండుగ కోలాహలంగా నెలకొంది. సంఘం పెద్దలు మున్నూరు కాపు సంఘం భవనానికి చేరుకుని బోనాల పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా మహిళలు, చిన్నారులు అందంగా ముస్తాబై సంఘ భవనానికి చేరుకుని బోనాలను తీర్చిదిద్దారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలను ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో ముందుకు సాగారు. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తూ మున్నూరు కాపులు గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గ్రామ శివారులోని పెద్దమ్మ పోచమ్మ తల్లి, సార్గమ్మ, 5 చేతుల పోచమ్మ తల్లి, భూలక్ష్మమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాలకు ఊరేగింపుగా చేరుకొని అమ్మవారి ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. రానున్న వానాకాలం సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో గ్రామస్తులందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల సంఘం పెద్దలు మిట్టపల్లి మహేష్, ధనుంజయ్, మిట్టపల్లి గంగాధర్, సదు, గంగాదాస్, గోజూరి సాయి కృష్ణ, సుధాకర్తో పాటు ఇతర సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. టీటీసీ ట్రైనింగ్ సెంటర్ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో మాతృదినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. నేడు ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో జరుగుతున్న డ్రాయింగ్ అండ్ టైలరింగ్ మరియు సంగీతంకు సంబంధించిన శిక్షణలో దాదాపు 450 మంది బాలికలు మరియు పురుషులు కలిసి మాతృదినోత్సవం జరుపుకోవడం జరిగింది. మాతృమూర్తి సృష్టికి మూలమనే స్త్రీ లేనిదే జన్మ లేదని, మాతృమూర్తికి సంబంధించిన అనేక పాఠాలను విద్యార్థులచే క్లాసికల్ నృత్యాలు చేయటం, మాతృమూర్తికి సంబంధించిన ఆర్ట్స్ను గ్రౌండ్లో వేయడం జరిగింది. డ్రాయింగ్ విద్యార్థులు డ్రాయింగ్ చిత్రాలను ప్రదర్శించడం జరిగింది. దాదాపు 2 గంటల వరకు మాతృమూర్తి యొక్క చిత్రాలను ప్రదర్శించి ఉపన్యాసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు కోర్సు డైరెక్టర్ ఎం సాయన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ట్రైనింగ్ 2025 సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఇక్కడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మాతృదినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. మాతృమూర్తులందరికీ, ట్రైనింగ్కి వచ్చిన మాతృమూర్తులందరికీ, మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటానికి వచ్చిన మాతృమూర్తులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒకే రోజు 2 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. గ్రామంలోని అల్వాల చంద్రయ్య కుటుంబం మొత్తం 7 పాయలకు వెళ్లిన సమయంలో దొంగలు వారి ఇంట్లో చొరబడి దాదాపు 3.5 తులాల బంగారం, 24 తులాల వెండి ఆభరణాలు దొంగలు ఎత్తుకెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రయ్య కుటుంబ సభ్యులు 7 పాయల నుండి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి నగదు దోచుకెళ్లారని చంద్రయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజున తిమ్మాపూర్ గ్రామంలోనే మరో దొంగతనం ఘటన వెలుగు చూసింది. దాన్సింగ్ అనే వ్యక్తి హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వచ్చేసరికి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దొంగలు 6.5 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలతో పాటు ₹1,00,000 నగదును కూడా దోచుకెళ్లారని దాన్సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. ఒకే రోజు 2 ఇళ్లలో దొంగతనాలు జరగడంతో తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు.
దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ ఇంకా పెంచాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పొద్దున 6:20 ఇట్లా నాన్న వాళ్ళు వస్తున్నారు హాస్పిటల్ నుంచి. నేను కిందకి వస్తున్నా, అప్పుడు నాన్న వచ్చి డోర్ ఎందుకు ఇట్లా ఉంది, కూలర్ ఎందుకు అట్లా ఉందని చెప్పంగానే వెళ్ళి చూస్తే అప్పుడు మొత్తం తీసినట్టు చూసినాము. మా డబ్బు, బంగారం, ఇంకా వెండి అవి డబ్బు అయితే 1,13,000 పోయినాయి. బంగారం 6.5 తులాలు పోయినాయి. పట్టగొలుసు 2 జతలు కూడా పోయినాయి సార్. కాలింగ్ మెట్టలు అవి పోయినాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లి గ్రామంలో భారత సైన్యానికి, ప్రభుత్వానికి మద్దతుగా యువత, గ్రామ ప్రజలు అందరూ కలిసి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఉగ్రమూకలు భారత పౌరులపై జరిపిన దాడికి వ్యతిరేకిస్తూ పహల్గాం సంఘటనను గుర్తు చేస్తూ పహల్గాం అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి తర్వాత గ్రామంలోని బూర్గులమ్మ ఆలయం నుండి గాంధీ విగ్రహం మీదుగా బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ ఆర్మీ జవాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ భారత సైన్యానికి ఏ సందర్భంలోనైనా నైతికంగా మద్దతునిస్తామని సపోర్టు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ యువత, గ్రామ అభివృద్ధి మరియు గ్రామ అభివృద్ధి కమిటీ బాధ్యులు గొల్లపల్లి సంతోష్ గౌడ్, వర్క్ భోజన్న, కె రాజు, బొంతర్ సురేష్, దేవన్న, సాగర్, రాజశేఖర్, నసిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం మన యొక్క భారత ప్రభుత్వానికి, అలాగే భారత త్రివిధ దళాలకు ఈరోజు మద్దతుగా నిలుస్తూ ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ బార్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ తన కుక్క బుద్ధిని చాటుతూ ఉంది. 1971లో ఓడిపోయినప్పటికీ, 1996లో ఓడిపోయినప్పటికీ ఇంకా ఉగ్రమూకలను పెంచి పోషించుకుంటా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ మానవాళికి ముప్పు తెస్తున్నటువంటి ఈ యొక్క పాకిస్తాన్ని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని, తూకం సరిగా వేయాలని అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు. శనివారం లింగంపేట్ మండలం కోమట్పల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు, టార్పాలిన్ తదితర ఏర్పాట్లు చేయాలని అన్నారు. భూభారతి డెస్క్ వర్క్ నిర్వహించాలి. అదనపు కలెక్టర్ భూభారతి సర్వేకు సంబంధించిన డెస్క్ వర్క్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. లింగంపేట్ మండలం పోతాయిపల్లి, నల్లమడుగు గ్రామాల్లో డెస్క్ వర్కులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పోతంగల్ మండలం టాపర్గా నిలిచిన మాదిగ ముద్దుబిడ్డ రితికను ఎంఆర్పీఎస్ నాయకులు సన్మానించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పోతంగల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాయక్వాడ్ లక్ష్మీలాలు దంపతుల కుమార్తె 546 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోతంగల్ మండల ఎంఆర్పీఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని డాక్టర్ నాగయ్య స్వగృహంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయక్వాడ్ రితికతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మానం గీతా గాయక్వాడ్ రితిక మాట్లాడుతూ ఇంత ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్న, ఘనంగా సన్మానించిన వారికి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, పెద్ద ఎక్లార్ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ నాగయ్య మాట్లాడుతూ గురువులు బోధించిన మంచి విద్యను నేర్చుకుని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె అనుకున్న కళలను నిజం చేస్తూ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి మండల టాపర్గా నిలవడం చాలా అభినందనీయమన్నారు. టాపర్గా నిలిచిన ప్రతి విద్యార్థి మునుముందు ఇలాగే ఉన్నత చదువులు చదివి ఉన్నత రంగంలో చేరాలని వారు పేర్కొన్నారు. పై చదువుల కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి దళిత బిడ్డలు నేను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఎర్రోల యాదవరావు, హంగర్గా గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జెండా మస్నాజీ, ఉపాధ్యక్షులు యాదవరావు, చేతన్ నగర్ గ్రామ అధ్యక్షుడు సంజీవ్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జయరాం, లక్ష్మణ్, హనుమంతు, సంతోష్, రాజేష్ తదితరులు ఉన్నారు. ముఖ్య కారణం మా దళిత జాతి ముద్దుబిడ్డ మాదిగ సోదరుమణి రీతిక 2024-25 సంవత్సరంలో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినందుకు మేమందరం కలిసి పిలుచుకొని మరి ఆమెకు సన్మానించి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఈ నేటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మండల టాపర్ రావడానికి ముఖ్య కారణం నీ యొక్క తల్లిదండ్రులు. వారి కృషి చాలా బాగుంది. వారి కృషి వల్లనే ఈరోజు నువ్వు ఆ స్థాయికి ఎదిగినావు అమ్మ. మరి నీకు విద్యను బోధించినటువంటి గురువులకు, మరి మీ తల్లిదండ్రులకు ప్రత్యేక
నా ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని చిన్నాయన గ్రామానికి చెందిన భరత్ అనే మత్స్యకారునికి గోదావరిలో 34 కిలోల బొచ్చు చేప తన వలలో పడింది. జగన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జగడం నారాయణ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగడం నారాయణకి బి నెగిటివ్ బ్లడ్ అవసరమైన ఉన్నందున సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన వెంటనే సంప్రదించి నేనున్నాను అని ముందుకు వచ్చి ఆర్మూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాస్పిటల్కు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. తమ అమూల్య రక్తాన్ని ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడినందుకు చాలా సంతోషంగా ఉంది అని తన మాటల్లో చెప్పడం జరిగింది. ఇంత గొప్ప మనసున్న వినయ్ రెడ్డిని పేషెంట్ వాళ్ళ బంధువులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాత్రి పొద్దుపోయాక పరిస్థితుల్లో కొంత మార్పు. డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడిన పాక్. డ్రోన్ల క్షిపణుల్ని విజయవంతంగా అడ్డుకున్న మన సైన్యం. భారతదేశ సైనికులను మన కంటికి రెప్పలా కాపాడుకుందాం. సైనికులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పూజలు చేసిన ఎంపీ అరవింద్. జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్న పొద్దుటూరి సదానంద్ రెడ్డి ట్రస్ట్ వృద్ధాశ్రమం. మాతృ దినోత్సవం సందర్భంగా సదానంద రెడ్డి ట్రస్టుపై కేసిక్ జీటీపీఎల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారత త్రివిధ దళాల సైన్యానికి మనోధైర్యం ప్రసాదించాలి. దత్త ఆలయంలో పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష ప్రవేశం కోసం అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశాం. సిపి సాయి చైతన్య. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం. పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నగరంతో పాటు జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవాలు. ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తులు. ఆపదలో ఆదుకొని మానవత్వాన్ని చాటి చెప్పిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.